కేవలం 14 కోట్ల రూపాయలు టీటీడీ గిఫ్ట్ రాయిచ్చాడా? ఎవరు సొమ్ము ఎవరికి రాయిచ్చేదయ్యా? దాని పేరు గిఫ్ట్ అంటారా? స్వామి వారి దగ్గర కొట్టేసిన డబ్బుల్ని మళ్ళీ స్వామి వారికి ఇస్తే అది గిఫ్ట్ అవుతుందా? గిఫ్ట్ అంటే ఏం తెలుసా జగన్మోహన్ రెడ్డి? ఏదైనా ఒక వ్యక్తి తన కష్టార్జితం చేసి కష్టంతో సంపాదించినటువంటి సొత్తును గాని సొమ్మును గాని తనకి ఇష్టమైన వాళ్ళకి రాసి ప్రేమపూర్వకంగా ఇస్తే దాన్ని గిఫ్ట్ అంటారు. ఎప్పుడైనా ఒక గిఫ్ట్ డీడ్ చదివి చూడు. ఆ గిఫ్ట్ డీడ్ లో ఒక పదం ఉంటుంది, ప్రేమే ప్రతిఫలంగా ఆశించి నేను నీకు ఈ ఆస్తిని నీకు ఈ రోజే నీ స్వాధీనపరుస్తున్నాను, ఈ రోజు నుండి నీ పుత్ర పౌత్రాది వాళ్ళు దీన్ని అనుభవించుకోవాల్సింది గాని ఆ గిఫ్ట్ డీడ్ లో రాసి ఉంటుంది. నువ్వు రాసిచ్చిన గిఫ్ట్ డీడ్ లో ప్రేమే ప్రతిఫలంగా ఎక్కడైనా ఉందా? దౌర్జన్యమే ప్రతిఫలంగా, సెటిల్మెంటే ప్రతిఫలంగా, దందానే ప్రతిఫలంగా ఆశించి నువ్వు ఆ రోజు ఆ సెటిల్మెంట్ చేశారు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి. దీన్ని గిఫ్ట్ అంటారా? దీన్ని గిఫ్ట్ డీడ్ అంటారా? స్వామి వారి దగ్గర 240 కోట్ల రూపాయల ఆస్తిని కొట్టేసి ఒక 14 కోట్ల రూపాయల స్వామి వారికి గిఫ్ట్ అనే రూపంతో ఇచ్చేసి మిగతా 100 కోట్లు కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి మీరు పంచుకొని దీని పేరు గిఫ్ట్ అని చెప్తే ఇక్కడ నమ్మడానికి ఎవరు వెర్రి వెంగలప్ప లేదు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో.